అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి రాళ్ళేసినోళ్ళు కాదట కాంగ్రెస్ వాళ్ళు మరి పోట్వలేంది సార్లు ఆనందం లేకుండా పోయిందట ఆనందం సారుకు బద్నామైండు పని చెప్పి నోరుకు మళ్ళొచ్చినాయి అంటున్నారు ఆనాటి రోజులు ఉరితాళ్ళు మెడలేసుకుండ్రు రైతన్నలు హైదరాబాద్ ఇల్వ పెంచిందట సర్కారోళ్ళు ఏడాదిలోనే 40% పెరిగినాయి కేసులు నష్టపోయినా కట్టాలన్నట కార్లకు ట్యాక్సులు వీళ్ళకన్నా నయమేమో జనిగలు నిజంగా రేవంత్ సార్ అసంటి ముఖ్యమంత్రి దొరుకుడు మన అదృష్టముల్లా ఏ జన్మల ఏ పాపం చిచి ఏ పుణ్యం చేసుకున్నామో మనకు ఇంత మంచి సారు ముఖ్యమంత్రిగా వచ్చిండు సారుకు కోపం ఉండదు ఒకళ్ళ మీద కక్ష పెట్టుకునే మనసు ఉండదు ఎవ్వరు పోయినా సారు ఎవరి దగ్గరికి పోయినా నవ్వుకుంటూనే మాట్లాడతాడు వాళ్ళతోని నవ్వుకుంటా ఫోటో దిగుతాడు ఇప్పుడు అదే మోసమైంది పోర్రి మంచితనానికి మంచినీళ్ళు ఇస్తే మీదున్న సొమ్ములన్నీ గుంజుకపోయిరట పాపం ముఖ్యమంత్రి రేవంత్ సార్ తిప్పల కూడా అట్లనే ఉన్నది పోర్రి ఏడాది పాలనలనే రాష్ట్రం గురించి దేశంలోనే కాదు దునియా అంతా మాట్లాడుకునేటట్టు చేసిండు అంత మంచి సారు పేరును కొందరు బద్నాం చేస్తున్నారట అల్లు అర్జున్ ఉన్నాడు కదా ఆదివారం నాడు కొందరు వాళ్ళ ఇంటి మీదికి పోయి రాళ్ళు ఇసిరిండ్రు పూల కుండీలు ఎత్తేసిండ్రు ఎవలాళ్ళని ఎతుకులాడితే ఇగో ఈ పోట్వలు దొరికినాయి అందరూ రేవంత్ సారుతోని పోట్వలు దిగిండ్రు సారుతోనే కాదు తిరుపతి అన్నతోని కూడా పోట్వలు దిగిండ్రు రేవంత్ సారు ఎవ్వలొచ్చినా వద్దనకుండా కలుస్తాడు రాహుల్ గాంధీ తిడుతున్నా గాని అదానీని కలవలేదా గట్లనే వీళ్ళను సుతా కలిసినట్టున్నాడు సారుది నిజంగా ఎంత పెద్ద మనసు ఉట్టిగా పోట్వ దిగిపోయిన ఆయనకు జెడ్పీటీసీ టికెట్ సుతం ఇచ్చిండు అంటే ఎవ్వరు పోయి కలిసినా అంత మంచిగా చూసుకుంటాడు ఏది కావాలంటే అది ఇస్తాడు అంత గొప్ప సారు కళ్ళల్లో సంబరం చూడనీకనే కావచ్చు వీళ్ళందరూ పోయి పుష్ప ఇంటి మీద రాళ్ళేసి వచ్చిండ్రని తెలిసినోళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ సారుకు ఇసొంటి నచ్చయుల్లా కొట్లాటలు పంచాదులు అంటే ఇష్టమే ఉండదు అందుకే ఢిల్లీకి పోయి టీవీ ఛానల్ ఇంటర్వ్యూలా వాళ్ళు ప్రశ్న అడిగితేనే పుష్ప గురించి మాట్లాడిండు అసెంబ్లీలా అక్బరుద్దీన్ సార్ అడిగితేనే పుష్ప గురించి చెప్పిండు లేకపోతే అస్సలే మాట్లాడకపోతుండే సారేమో రోజుకు 18 గంటలు రాష్ట్రం మీద మనసు పెట్టి పని చేస్తున్నాడు ఆలీలకి ఏం పని లేక బద్నాం చేస్తున్నారు మీరు మాత్రం ఇట్లనే మంచి మంచి పనులు చేసుకుంటా పోండి సారు ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టే ముంగడ కూడా దేశమంతా తెలంగాణ గురించి ముఖ్యంగా మీ గురించి మాట్లాడుకుంటూనే ఉండాలి నా పాలన ఎంత గొప్పగా నడుచుచున్నది ఎంత అద్భుతముగా సాగుచున్నది ప్రజలు ఎంత సంబరముతో ఉండిరి ఎంత ఆనందముతో ఉండిరి చూచుటకు 2 కనులు చాలుటలేదు దోపిడీలు దొంగతనాలు కొట్లాటలు కేసులాటలు ఏమీ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉండెను ఎవరక్కడ ఒక పారి ఆ దూరవాణిని ప్రారంభించుము వారెవ్వా రేవంత్ సారు పాలనంటే పాలనే పోండ్రి రాముల వారి రాజ్యం లెక్క సల్లగున్నది కిష్ట పరమాత్ముని పాలన లెక్క సంబురంగా ఉన్నది కొట్లాటలు లేవు తన్నులాటలు లేవు దొంగతనాలు లేక దొంగలు వలసపోతుర్రు షెడ్డి గ్యాంగోళ్ళు శెల్కల పనికి పోతుర్రు సంపులు లేవు గొల్లాలు పలగొట్టుడు లేదు గొలుసులు తెంపుకపోవడు లేదు గెట్టు పంచాదులు గాయబైనాయి పోలీస్ స్టేషన్లకు కేసులు వస్తలేవు పబ్లిక్ కు పరేషాన్లు లేవని సర్కారోళ్ళు జబ్బలు జరుచుకుంటే చెప్పుకుంటున్నారు దునియాలో ఎక్కడ లేనంత మంచిగా పాలన చేస్తున్నామంటున్నారు కానీ ఊర్ల సంగతి దేవునికి ఎరక హైదరాబాద్ లోనే ఏం చక్కదనం లేదట ఇది మేం చెప్తున్న మాట కాదుల్లో పోలీసోళ్లే చెప్పిండ్రు పట్నంలా పోయినేడు 25,000 కేసులైతే 2024లా అంటే రేవంత్ సారు ముఖ్యమంత్రి హోంమంత్రి కుర్చీలో కూసున్నాక ఏం తక్కువ 40,000కు పెరిగినాయి
పెరిగినాయి. సోషల్ మీడియాలో పోస్టులు చేసేటోళ్ల మీద పెట్టిన కేసులు పోయినేడు కంటే 38% పెరిగినాయి. మాట్లాడితే కేసు పెట్టుడేనాయే, కరెంట్ వస్తలేదంటే కేసేనాయే, నీళ్ళు వస్తలేవంటే కేసేనాయే, 6 గ్యారంటీలు అడిగితే దాడులు కూడా చేయబట్టిరి. మరి ఇక కేసులు పెరిగాయా చెప్పుర్రి? చిన్న పొలగాన్ల మీద దాడులు సుతం పెరిగినాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే ఏడాది భాగవతం బాగానే ఉన్నది. కానీ అమ్రాబాద్ అడవుల పులుల కాంచెల్లి తొక్కుకుంటా హైదరాబాద్ దాకా వచ్చిన రేవంతం సార్ అంటే ఎవ్వరు సుత ఎందుకు భయపడతలేరో సమజైతలేదుల్లా. అంటే సారు తొక్కుకుంటా వచ్చింది ఉత్తముచ్చట్నా, లేకపోతే మన సారేనాయే? మనసుల కొట్టినా, ఇండ్ల మీద రాళ్ళేసినా, రుణమాఫీ చేసినట్టే కేసులు మాఫీ చేస్తాడానికి ఇట్లా ఎక్కువ నేరాలు చేస్తున్నారా? సారు ఓటుకు నోటు కేసులా పైసల బ్యాగుతోని దొరికినా గాని బయట తిరుగుతున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి సుతం అయిండు. చిన్న దాడులకే మేం జైలుకు పోతామా? మేం సుతం సారు లెక్కనే పెద్ద లీడర్లం అయితాం, ముంగట ముఖ్యమంత్రులం కూడా అయితామని తప్పులు చేస్తున్నారా ఎట్లా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. అందుకే సీఎం సార్ కు తెలవాలనే హైదరాబాద్ లోనే ఎక్కువ కేసులు పెట్టించుకుంటున్నారని బయటోళ్ళు చెవులు కోరుకుంటున్నారు. మన ఇండ్లల్లా చిన్న పిల్లగాళ్ళు ఉన్నారనుకోర్రి, వాళ్ళకు మాటలు నేర్పించడానికి ఏం చేస్తాం? ఒకటే మాటను 10 మాటలు చెప్తాం. మొదలు అత్త అత్త అని, తాత తాత అని నేర్పిస్తాం. మనం ఊకే చెప్పే వరకు పిల్లలకు సుతం అలవాటు అవుతుంది. వాళ్ళు సుతం అదే మాట అంటుంటారు. సేమ్ మన సర్కార్ వాళ్ళు కూడా అదే పని చేద్దాం అనుకున్నారు, కానీ మొత్తం ఉల్టా పల్టా అవుతున్నది. మీరే చూడుండ్రి. సర్కార్ వాళ్ళ ముచ్చట చెప్తానని ఉరితాళ్ళు పట్టుకున్న వాళ్ళను చూపిస్తున్నవేందని భయపడకుర్రి. ఇది సర్కార్ వాళ్ళ ముచ్చటనే. భూ ప్రపంచంలో ఎవ్వరు చేయనట్టు ఏడాదిలోనే అందరికి 2 లక్షల లోన్లు మాఫీ చేసినామని సీఎం సారు రోజు రాగమెత్తుతున్నాడు. మేమేమన్నా తక్కువనా అని మంత్రులు కూడా తాళమేస్తున్నారు. ఫేజ్ 3లో 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేసినాం అధ్యక్ష. 3 విడతల ఎన్ని రోజులు? సరిగ్గా 27 రోజుల్లో 3 విడతల 17,869 కోట్ల 21 లక్షల రూపాయలు 3 విడతల 27 రోజుల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చేయనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష. నెల రోజుల్లోనే మొత్తం లోన్లన్నీ మాఫీ చేసి పడేసినాం. మా అంత తురుంఖాన్లు ఉంటారా అని తుంగతోని బంగుల కట్టినట్టే మాటలు చెప్పిండు సారు. ఊకూకే అదే మాట చెప్తే రైతన్నలు సుతా అది నిజం బంగులనే కావచ్చునని అనుకుంటారు. మనం అవతల పడొచ్చని అనుకున్నాడు కావచ్చు సారు. కానీ పావుల చేతుల పెట్టి రూపాయి పావుల ఎగబెట్టిందనే ముచ్చట వ్యవసాయం చేసేటోళ్లకు ఎరకైంది. గందుకే ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే అనే ఊర్లే హిగో ఇట్లా ఉరితాళ్ళు మెడకు పెట్టుకొని ఏమాయ నీ లోన్లు అని అడుగుతున్నారు. మరి ఇలా 4వ విడత అయిపోయింది, అందరికి రుణమాఫీ చేసినమంటున్నారు. మీరు రండి ముఖ్యమంత్రి గారి మా గ్రామానికి రండి, ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమంది కాలేదు చూసుకోండి. అధికారం మీ చేతిలో ఉంది, మీరు తెలుసుకోవచ్చు. మరి 10,000 రైతు బంధు ఇస్తే అది ఏం సరిపోతుంది? నేను 15,000 ఇస్తామన్నారు. మళ్ళీ రబ్బీ కూడా ఇలా కంప్లీట్ అయిపోతున్నది. మరి మీరు రైతు భరోసా ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి చాలా బాధతో ఇవాళ ఎంతో సంతోషంగా ఉండే రైతులు ఇలా జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా ఆత్మహత్య చేసుకునే ఇలా ఊరు వేసుకునే పరిస్థితి ఈ రైతులకు వచ్చింది. కాబట్టి సీఎం సారుకు ఆయన భాషలో అడుగుతానే సమజైతది అనుకున్నట్టున్నారు. ఒక్క లోన్ల మాఫే కాదుల్లో రైతు బంధు పైసలు కూడా అడుగుతున్నారు. రైతు భరోసా ఇస్తామన్నాడు. మరి గత ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇస్తే ఆ 10,000 ఏం సరిపోతాయి? మేము ఎందుకు బంద్ చేస్తాము? మేమేం హౌలగలమా? మేమేం పాగలగలమా? మేము ఎకరానికి 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని మరి అసెంబ్లీలో దానిపై వేరే దారి మళ్లించి రైతులకు ఇప్పుడు రబ్బీ సీజన్ సగం అయిపోయింది, ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఆదిలాబాద్ లనే కాదుల్లో హైదరాబాద్ పక్క పొంటున్న ఊర్లలో కూడా అదే కథ ఉన్నది. ఇగో ఈ అక్కలు చెప్తున్నారు చూడుండ్రి. రెండు పంటల పైసలు మేడం నా పేరు మీద 95,000 ఉంది. అడిగితే మాకు ఆయన అన్ని
ఆయన ఏమన్నా నోట్ అయితే కేసులు పెడుతుంది మేడం మన ఏదైనా మేడం నాది కూడా కాలే మేడం మేడం కానీ కుక్కతోక పట్టుకొని గోదారి ఈదుతమా చెప్పుండ్రి. ఇచ్చేటోడైతే ఎన్నడో ఇస్తుండే, ఏడాదైనా సప్పుడు చేస్తలేరంటే తూర్పుకు తిరిగి దండం పెట్టువన్నట్టే కదా అని ఇంకొందరు రైతన్నలు అంటున్నారు. ఇంకా కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని పైసలు వచ్చినాకనే పంటలేస్తామని ఊకునేరు. పడావు భూమి, తొండలు గుడ్లు పెట్టని భూమి అని రైతు బంధు పైసలు మొత్తమే బంధు పెడతారు. అప్పుడు మళ్ళీ వెనకటి లెక్క మెడకు తాడు తగిలించుకునే కథ అవుతుంది. మెచ్చుకొని మెడల మీద వేసుకుంటే జారిపోయి జాలెట్ల పడ్డాడట వెనకడుకోగా ఆయన. మన తాన కూడా ఓసారు కదా అట్లనే ఉన్నది. గొప్పోడంటే గోడ మీద ఎక్కి బురదల దుంకినట్టే చేసిండు. పెద్ద కొలువులుంటే నోరును చిన్నగా చేసుకోవాలి, కొలువు పెద్దదాన్ని నోరు కూడా పెద్దగా చేసుకుంటే ఇట్లనే అవుతుంది. ఆ పెద్ద మనిషి ఎవలో మీరే చూడుండ్రి. జారిపోయి జాలెట్ల పడ్డట్టు చేసిన ఆయన ఎవలో కాదుల్లో మన హైదరాబాద్ కమిషనర్ ఆనంద్ సారు. మొన్నటిదాకా ఏసీబీకి పెద్ద సారు లెక్క చేసిండు. గదేనుల్లా లంచం తీసుకున్న వాళ్ళను పట్టుకుంటాడు చూడుండ్రి. అండ్ల పనిచేసి మస్తు మంది దొంగ ఆఫీసర్లను దొరకబట్టిండు. ఇక సారు సింగం పోలీసు లెక్కనే చేస్తున్నాడని అందరూ మెచ్చుకొని మెడల మీద వేసుకున్నారు. సారుకు అక్కడ మంచిగా అనిపించలేదో లేకపోతే ఎవరన్నా నూకేసిండ్రో గాని ఇగో గీ పని చేసిండు. And still you're supporting. I'm forgetting. Yeah, I know national media how it has behaved. No sir. All bought over. Totally bought over. No. Absolutely. No shame. Bought over. I am telling you this. Yes. That's wrong. Please go ahead. Sir, we have done an analysis. That's my understanding of your behavior. మంచిగిన్నరా, దేశం మొత్తం వార్తలు ఇచ్చే పెద్ద పెద్ద టీవీలుంటాయి కదా అవి అమ్ముడు పోయినాయట. ఆ టీవీల మీద మస్తు గరం గరం అవుతున్నాడు. కానీ సారు ఎప్పుడైనా మంచిగా మాట్లాడేటోడు. ఇట్లెందుకు చేసిండని మీకు సుతా డౌట్ వచ్చింది కదా. ఆ ముచ్చటనే చెప్తున్నా ఈనుర్రి. అల్లు అర్జున్ ముచ్చట నడుస్తున్నది కదా, దాని మీద ఢిల్లీలుండే పెద్ద పెద్ద టీవీలన్నీ రోజు రేవంతన్ సారుకు తలకాయ మీద మంచిగా నూనె పెట్టి ఉడుకుడుకు నీళ్లు పోస్తున్నాయి. ఇక ఆ ఉడుకు నీళ్లు తీసుకొచ్చి ఈ సారుకు నెత్తిలో పోసినట్టున్నాడు. పాపం ఆ ఉడుకుతనం వచ్చి ఆనంద్ సారుకు ఆనందం లేకుండా చేసిందట. పొద్దుకు 10 సార్ల హోమ్ మినిస్టర్ కాంచెల్లి ఫోన్లు వస్తున్నాయట. ఏదో ఒకటి చేసి వార్తలేసుడు బంద్ చేయించమని పరిశాన్ చేస్తున్నారట. సారేమో మంచోడాయే, పుట్టి పున్నానికన్నా ఈ కుర్చీలో కూర్చుంటుంది కదరా అని తలకాయ పట్టుకుంటుండట. గందుకే అత్త మీది కోపం దుత్త మీద చూపెట్టినట్టు వాళ్ళను ఏమనలేక టీవీలోల మీద షిర్రు బుర్రులు ఆడినట్టున్నాడు. కానీ తలకాయ నొస్తున్నదని తలకాయ పలగొట్టుకుంటామా? జెండు బామో టైగర్ బామో రాసుకోవాలి. ఇప్పుడు చూడుండ్రి, ఏండ్ల సంధి కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్క నిమిషంలా మూసిల కొట్టుకపాయే. పాపం సారు ఈ బాధతోనే కావచ్చు ఏటో బయటి దేశం పోయిండట. వచ్చేటప్పుడన్నా జరంత మనసు నిమ్మలం చేసుకొని రాండ్రి సారు. అప్పట్లా ఒక ఊర్లో ఒక ఆయనే అడవిలో ఉండే పులులు, సింహాలు, మిగిలిన జంతువులను పట్టుకొచ్చి ఓ పార్కు పెట్టిండు. 100 రూపాయల టికెట్ పెట్టిండు. కానీ గంత రేటా అని ఎవ్వరు వస్తలేరు. బాగా ఆలోచన చేసి లోపలికి పోడు ఫ్రీ అని బోర్డు తలిగించిండు. ఇక జనాలందరూ ఉరికొచ్చిండ్రు. లోపలి పోయే వరకు పులులు, సింహాలన్నీ బయటనే తిరుగుతున్నాయి. ఏడ తింటాయోనని అందరూ బయటికి పోదామని ఉరికొచ్చిండ్రు. కానీ ఆ పార్కు కట్టిన ఆయన అసలు ఉపాయం ఇక్కడ చేసిండు. బయటికి పోవాలంటే 1000 రూపాయల టికెట్ తీసుకోవాలన్నాడు. అచ్చం కథల చెప్పినట్టే చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న సర్కారులు జిఎస్టీ అని పట్టుకొచ్చి 100కి 30 రూపాయల దాకా ట్యాక్సుల పేరు మీద జనిగ రక్తం గుంజినట్టే గుంజుతున్నారు. అవి సాల్తలేనట్టున్నాయి. పోషమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందన్నట్టు జనం కీసలకెళ్లి కాసులు గుంజటానికి ఇంకో కొత్త కథ చేస్తున్నారు. ఇన్నొద్దులు ఏదన్నా కొంటనే ట్యాక్సులు కట్టుడు ఉంటుండే. కానీ ఇప్పుడు ఏదన్నా అమ్ముకొని నష్టపోయినా పైసలు
కట్టాలన్నట. జర సమజయ్యేటట్టు చెప్తా ఈనుర్రి. ఇప్పుడు ఒక ఆయన పాత కారు అమ్ముతున్నాడు. ఆయన కొన్నప్పుడు కారు రేటు 10 లక్షలు అనుకోర్రి. ఇన్నొద్దులు వాడుకున్నాడు కాబట్టి మీకు 6 లక్షలకు అమ్ముతున్నాడు. అంటే 4 లక్షలు ఆయనకు నష్టం అన్నట్టే కదా. కానీ ఆ 4 లక్షల మీద 18% ట్యాక్స్ కట్టాలన్నట. అంటే 72,000 రూపాయలు సర్కారోళ్ళ హుండీలో వేయాలి. మనం నష్టపోయినా నాశనం అయిపోయినా సర్కారోళ్ళకు మాత్రం ట్యాక్సులు కడతనే ఉండాలన్నట్టు. ఇవన్నీ చూస్తాంటే ముంగట గాలి పీల్చినందుకు, అన్నం తిన్నందుకు, నీళ్లు తాగినందుకు, నిలబడ్డందుకు, కూసున్నందుకు, మన ఇంట్లో మన పైసలతోని కొన్న బెడ్ మీద నిద్రపోయినా ట్యాక్స్ కట్టించుకుంటారు కావచ్చు. అట్లనే పానం బాగలేకనే ఏదన్నా చెడుతనమై మనిషి జీవనం పోయినా ఆ మనిషికి రేటు కట్టి 18%, 28% ట్యాక్స్ వసూలు చేస్తారు కావచ్చు. జనిగేనన్నా కడుపు నిండగానే ఇడిచి పెడతది గాని వీళ్ళు దానికంటే ఘోరం ఉన్నరులా. జనిగే రక్తం గుంజినట్టే గుంజుతున్నారు. ఇవి అది ముచ్చట్లు. ఇంక జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.